పట్టిసీమ అని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసిపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఇంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి.